నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో నాగదోషం ఉన్నప్పుడు ఆ నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఎవరికైనా సరే జాతక చక్రంలో రాహుకేతువులు లగ్నము 2, 4, 5, 7, 8, 12 స్థానాల్లో ఉన్నట్లయితే దాన్ని నాగదోషంగా జ్యోతిష శాస్త్రంలో వివరించడం జరిగింది. ఈ నాగదోషం ఉన్నప్పుడు రాహుకేతువుల అనుకూలత తగ్గి వ్యతిరేక ప్రభావాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసి రాహుకేతువులను అనుకూల ఫలితాలు కలిగింపజేసే విధంగా మార్చుకోవటానికి ఈ నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ఓం సాం శరవణ భవ ఈ మంత్రజపం చేస్తూ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే నాగదోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో దీపారాధన చేయటం ద్వారా కూడా నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. జ్యోతిష శాస్త్రరీత్యా రాహుకేతువులను సర్పం తలా తోకలుగా వర్ణించడం జరిగింది. రాహుని సర్పం శిరస్సుగాను కేతువుని సర్పం తోకగాను వర్ణించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భౌతిక రూపం సర్పం. అందువల్ల సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేయటం ద్వారా దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా ఓం సాం శరవణ భవ మంత్రజపం చేస్తూ ప్రదక్షిణలు చేయటం ద్వారా నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు మంగళవారం నాడు కొన్ని ప్రత్యేకమైనటువంటి నాగదేవతల పేర్లను స్మరించుకోవాలని కూడా జ్యోతిష శాస్త్రంలో వివరించడం జరిగింది. ముఖ్యంగా సర్పం అధిపతిగా ఉండేటటువంటి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, కేతువు అధిపతిగా ఉండేటటువంటి మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, కుజుడు అధిపతిగా ఉండేటటువంటి ధనిష్టా నక్షత్రంలో జన్మించే వాళ్ళు సర్పదోష తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు సర్పదేవతలను ఎక్కువగా ఆరాధన చేయాలి. అలాగే ప్రత్యేకంగా 27 నక్షత్రాలలో 10 నక్షత్రాల వాళ్ళు సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైనటువంటి సర్పాల నామాలను మంగళవారం నాడు జపించుకోవాలని జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది. 27 నక్షత్రాలలో ఉన్నటువంటి ఆ 10 నక్షత్రాలను మనం పరిశీలిస్తే అశ్విని నక్షత్రం, చిత్తా నక్షత్రం ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు కంబల అనే పేరు కలిగినటువంటి నాగరాజును మంగళవారం నాడు స్మరించుకోవాలి. కంబల అనే నామాన్ని స్మరించుకొని మనస్సులో నమస్కారం చేసుకోవాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వాసుకి అనే పేరు కలిగిన సర్పదేవతను మంగళవారం మనస్సులో స్మరించుకోవాలి. అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తక్షక అనే సర్పరాజును మనస్సులో స్మరించుకోవాలి. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంగళవారం నాడు మనస్సులో సర్పదేవతలకు నమస్కారం చేసుకుంటూ శంఖపాల అనే పేరు కలిగిన సర్పనామాన్ని స్మరించుకోవాలి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఐరావతం అనే పేరు కలిగిన సర్పనామాన్ని, స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శంఖపాల అనే సర్పనామాన్ని, అలాగే పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కర్కోటక అనే పేరు కలిగినటువంటి సర్పనామాన్ని స్మరించుకోవాలి. అదేవిధంగా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి మంగళవారం మనస్సులో నాగదేవతలను స్మరించుకుంటూ అశ్వతర అనే పేరు కలిగిన సర్పం పేరును మనస్సులో స్మరించుకోవాలి. ఇలా 27 నక్షత్రాలలో ఈ 10 నక్షత్రాలు అంటే అశ్విని, చిత్త, రోహిణి, అనురాధ, కృత్తిక, భరణి, పూర్వాషాఢ, స్వాతి, పుబ్బ, శ్రవణం ఈ 10 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు వాళ్లకు నిర్దేశించబడినటువంటి సర్పదేవత నామాన్ని మంగళవారం మనసులో స్మరణ చేసుకున్నట్లయితే సర్పదేవతల అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన అమలక ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సరసుండు కూడుకొనినన్ స్వారస్యమౌగాక ముష్కర సంగంబున ఎంత సజ్జనునకున్ స్వారస్యమున్ చిక్కదు ఎట్లు అరయన్ బెల్లము పాలలో కలసి భోగ్యంబైన చందాన అద్దిర మద్యంబునగూడి భోగ్యమగునే
దేవా జగన్నాయక. అనేకానేక శాస్త్రములను చదివి ఆకళింపు చేసుకుని విద్యతో వివేకాన్ని పొంది సద్గురువులను సేవించి మహాత్ములను దర్శించి వారి బోధలను వంటబట్టించుకుని స్వతసిద్ధముగా ఉన్నటువంటి సరసత్వాన్ని పెంపు చేసుకుని స్నేహితులతో విద్యావంతులతో సరసముగా మాట్లాడేటువంటి వాడు వివేకులతో విద్యావంతులతో కలిసినప్పుడు సరసుడు కలిస్తే స్వారస్యం ఉంటుంది. ఆహ్లాదముగా ఆనందముగా మాట్లాడుకోగలుగుతారు. అనేకమైనటువంటి విజ్ఞానాంశములు విద్యాంశములను లోక విషయములను. ముష్కర సంగంబున ఎంత సజ్జనునకున్, ఎంత సరసుడు సజ్జనుడు విద్యావంతుడు వివేకి అయినప్పటికీ కూడా వాడికి ముష్కర సంఘంబున ఎంత సజ్జనునకున్ స్వారస్యమున్ చిక్కదు. ఎప్పటికీ కూడా వాడికి స్వారస్యం అనేటువంటిది లభించదు. ఆనందం ఆహ్లాదం అనేది అక్కడ కలగదు వాళ్ళ యొక్క సంగమంతో. అది ఎలాగంటే అరయన్, దాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బెల్లము పాలలో కలిసి, బెల్లం పాలలో కలిసి భోగ్యంబైన చందాన, బెల్లం బలవర్ధకం. జాగ్రత్తగా తగిన మోతాదులో గనక బెల్లం గనక ఎవరైనా స్వీకరించినట్లయితే అది ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నది చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే పాలు చాలా మంచివి. ఈ పాలలో బెల్లం వేసుకుని దాన్ని సేవించినట్లయితే అది భోగ్యం, త్రాగటానికి మధురంగా ఉంటుంది, శరీరానికి కూడా శక్తినిస్తుంది. అలా బెల్లము పాలలో కలసి భోగ్యంబైన చందాన అద్దిర మద్యంబునగూడి భోగ్యమగునే. కనుక పాల వంటివాడు, అలాగే చక్కెర వంటివాడు, చెరుకు రసం వంటివాడు, వీళ్ళు కలిసినప్పుడు ఆ రెండూ కలిస్తే పరమాద్భుతమైన మాధుర్యం పుడుతుంది అక్కడ. అలా సరసుడు కలిసి ప్రసంగిస్తే వారి కలయికలో స్వారస్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. తప్పితే సరసుడు విద్యావంతుడు ముష్కర మూకల్లో చేరినట్లయితే వీడికి బాధ తప్ప మరేమీ ఉండదు. అది వాడి యొక్క ఆ విద్యా వివేకము చమత్కార ప్రసంగము రసజ్ఞత అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని జీవితాన్ని జాగ్రత్తగా సన్మార్గంలో నడుపుకోమని తెలియజేస్తూ చక్కని నీతులతో ఉదాహరణలతో ఉపమానములతో అద్భుతమైనటువంటి పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన నీతి కోవిదుడు భక్తి తత్పరుడు శ్రీ వరాహగిరి కొండ్రాజామాత్యులు రచించిన జగన్నాయక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ జగన్నాయకాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాసై మే ప్రభో. ఈ యొక్క సూత్ర ప్రాతిపదిక అత్యంత అద్భుత తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది. ఈ మర్కటేశుడు అంటే ఎవరు? ఆ ఆంజనేయ స్వామియే. మహోత్సాహతత్వంతో విరాజిల్లుతూ ఉంటాడు. గ్రహాలన్నింటినీ కూడాను శాసించే అధికారం ఉంది ఆయనకి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే రామనామాన్ని ఉచ్చరించి మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశన శత్రూన్ సంహారమాం రక్ష శ్రియం దాసై మే ప్రభో అని చెప్పేసి ధ్యానం చేస్తారో సర్వశత్రువులు కూడాను నాశనమైపోతారు ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ తత్వంలో. ఆంజనేయుడు మనోజవం మారుతతుల్య వేగం అన్నారు. మనస్సు కన్నా కూడాను వేగంగా పయనించేటువంటి అద్భుతవంతమైన శక్తి సంపన్నుడు. ఆయనకు తెలియని శాస్త్రం లేదు. అద్భుతవంతమైనటువంటి సకల శాస్త్రాలన్నింటినీ కూడాను ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవాన్ని వద్ద నేర్చుకున్నాడు. అందుచేతనే ఆంజనేయ స్వామి వారికి చాలా చక్కగా మనం తమలపాకులతోనే అర్చన చేస్తాం. ఇక్కడ తమలపాకుతో స్వామిని అర్చన చేయటం వెనకాల దాగిన పరమార్థ లక్షణం సకల వ్యాకరణ
శాస్త్ర కోవిదుడు ఆ స్వామివారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవడానికే. అందుకే ఆకు పూజ చేసినట్లయితే విద్యలో విజయం, కార్యజయం, అన్ని రంగాలలో కీర్తి ప్రతిష్టలు ఆ యొక్క హనుమంతుల వారు మనకు ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. అలాగే స్వామికి ప్రీతివంతమైనది అప్పాలు. వాటిని కూడా నైవేద్యంగా సమర్పించి సింధూరాన్ని బొట్టు పెట్టుకొని ఆ స్వామిని ఆరాధన చేసి ధరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువులు సంహర మాం రక్ష శ్రీయందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 6:20 తిథి దశమి రాత్రి 12:19 వరకు. నక్షత్రం ఆర్ద్ర సాయంకాలం 6:37 వరకు. వర్జం తెల్లవారుజామున 6:12 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:42 వరకు. మరల రాత్రి 11:13 నుంచి 12:02 వరకు. అమృతకాలం ఉదయం 9:04 నుంచి 10:36 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరకరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషాలు: జ్ఞానసాగర దత్తావతారం మరియు రేపటి రోజున అమలైకాదశి కాబట్టి ఏకాదశి వ్రత ప్రయుక్తంగా దశమి నాడు రాత్రి భోజనం చేయకుండా పలహారం చేయాలి కాబట్టి ఈరోజు దశమి ప్రయుక్తమైన పలహారం చేయడం. జ్ఞానసాగర దత్తావతారం కావడం వలన ఆయన్ని ఆరాధించుకోవడం ద్వారా జ్ఞానంలో అభివృద్ధిని పొందడం. మంగళవారం కాబట్టి గణపతిని పూజించుకోవడం ద్వారా, రుణమోచక గణేశ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా, లక్ష్మీ నృసింహ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా అప్పుల నుంచి బయటపడడం, వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందడం, ఆంజనేయ స్వామిని సింధూరంతోనూ తమలపాకులతోనూ పూజించడం ద్వారా విజయాలు సాధించడం మొదలైన ఎన్నో సత్ఫలితాలను సంపాదించడానికి ఈరోజు చేసే వివిధ దేవతారాధనలు బాగా ఉపకరిస్తాయి. నేటి ఆణిముత్యాలు: మానసిక రుగ్మతలైన రాగద్వేషాలు శారీరక రుగ్మతల కన్నా ప్రమాదకరమైనవి. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకం మొత్తం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. భగవంతుడికున్న 3 రూపములు, అది సగుణం విశ్వరూపం, నిర్గుణమైన తత్వం. 3వది అర్వాచీన రూపం. ఈ 3వదైన దగ్గరే ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికే విష్ణువు, శివుడు, అమ్మవారు అనే విశేషాలు వస్తున్నాయి. మొదటి రెండింటి దగ్గర ఎవరైనా ఒకటే. విశ్వరూపుడైనటువంటి సగుణ రూపాన్ని వర్ణించిన, నిర్గుణతత్వాన్ని చెప్పినా అది ఎక్కడైనా ఒకటే. ఉపాసనా సంప్రదాయంకి వచ్చేటప్పటికల్లా
ఆ విశ్వరూపుణ్ణి, ఆ నిర్గుణుణ్ణే నువ్వు ఒక ఉపాసనలో భావిస్తున్నావు. దీనికి అద్భుతమైన మాట ఋషులు చెప్పారు, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఇంతకంటే సమన్వయ వాక్యం ఇంకేం కావాలండి? ఇక్కడ ఉపాసకుల కోసమై బ్రహ్మమునకు రూపము కల్పించబడినది అని. కల్పన అంటే సమర్థవంతమైన ఏర్పాటు, ఇది వైదికార్థం. యజ్ఞో యజ్ఞేన కల్పతాం అనే మాట ఉంది కదా. కల్పన అంటే సమర్థవంతమైన ఏర్పాటు. అదే బ్రహ్మము రూపము కల్పించుకున్నాడు, అంతేగాని మనం కల్పించామనకూడదు. కొందరు అంటూ ఉంటారు, మనం మన ఇష్టం వచ్చినట్టు విష్ణువును శివుడును ఊహించుకుంటామండి. మనం కల్పించలేదు. విష్ణువు శివుడు మొదలైన దేవతా రూపములు వాళ్ళు ధరించారు. ఎందుకు ధరించారంటే భక్తానుగ్రహ విగ్రహం, భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహాన్ని ధరిస్తారు పరమాత్మ. అప్పుడు ఆ బ్రహ్మమునే అనగా ఆ పరమాత్మనే మనము ఆయా రూపములతో ఉపాసిస్తున్నాం. కనుక ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. కానీ ఎవరు ఏ రూపంతో ఉపాసిస్తున్నారో వారిని ఆ రూపంతో పరమాత్మ అనుగ్రహిస్తున్నాడు. ఇది సమన్వయ సూత్రం. ఈ సమన్వయ సూత్రాన్ని 2500 సంవత్సరాల క్రితమే ప్రతిపాదన చేశాడు మహానుభావుడు మహిమ్న స్తుతికర్త. తర్వాత వచ్చినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు మొదలైన వారు కూడా ఆ విషయాన్ని ప్రస్తావన చేశారు. అంటే తత్పూర్వమే ఈ విషయం చెప్పబడుతున్నది. ఎందుకంటే అద్వైత సిద్ధాంతమే శివమహిమ్న స్తవంలో చెప్పబడుతోంది కనుక ఈ ప్రతిపాదన కనబడుతోంది ఇక్కడ. కనుక ఉపాసన అంగీకరిస్తుంది అద్వైతం. ఎందుకంటే చిత్తశుద్ధికి, చిత్త ఏకాగ్రతకి, పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపాసనా మార్గం చాలా అవసరం. ఉపాసన లేకుండా ఉపనిషత్తుల్లోకి వెళితే ఉపనిషన్మాత అనుగ్రహించదు. కనుకనే ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడి ప్రతత్వాన్ని మనం ఉపాసనా మార్గంలో పట్టుకుంటున్నాం. ఇది తెలుసుకుంటే ఎవరు ఏ మార్గంలో ఉన్నప్పటికి కూడా ఇంకా విభేదం ఉండదు. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదపథ్యమితి చ రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపథజుషాం నృణామేకో గమ్యః త్వమసి పయసాం అర్ణవయివా. శివమహిమ్న స్తుతిని ఆస్వాదిస్తూ చదువుతుంటే ఎన్ని విషయాలు బయటకు వస్తాయంటే, అందుకే రోజు చదువుకుంటూ ఉండాలండి. చదువుతుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మెరుపు కనబడుతుంది ఇంట్లో. చిత్రం అది. ఇందులో కొన్ని కోటబుల్ కోట్స్ లాంటివి ఉన్నాయి శివమహిమ్న స్థుతిలో. ఇప్పుడు శ్రద్ధగా పుస్తకాలు పట్టుకున్న వాళ్ళు ఆ కోట్స్ చెప్తూ కూడా అండర్లైన్ చేసుకొని గుర్తుంటుంది. ఇందులో ఆఖరి వాక్యం అలాంటిది, రుణామేకో గమ్యః త్వమసి పయసాం అర్ణవయివ. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. అది చెప్పుకుందాం. అసలు ఎన్ని రకాలైనటువంటి దర్శన శాస్త్రములు ఉన్నాయో ప్రస్తావించారు ఇక్కడ. అంటే వేదము అంగీకరించినటువంటి దర్శన శాస్త్రములే తీసుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేటువంటి గ్రంథమే శివమహిమ్న స్థుతి ఇక్కడ. అందుకే వేదాన్ని కాదంటే శివుడు విష్ణువు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వేద శివో వేద అని చెప్తుంది ఇక్కడ. వేదము శివస్వరూపము. వేదో వేద విదభ్యంగో వేదాంగో వేదవిత్కవి అని వేదము విష్ణు స్వరూపం అన్నారు. అదే ఆ శృతియే మా అమ్మవారి రూపమని వేదమయం నాదమయం అన్నాను ఇక్కడ. కనుక వేద ప్రతిపాద్యమైనటువంటి మార్గములు చాలా ఉన్నాయి. వేదాన్ని అనుసరించి వెళ్ళేటువంటి వారు యజ్ఞం, యాగం ఇటువంటివన్నీ చేస్తుంటారు. వేదంలో 2 రకాల పద్ధతులు చెప్తారు. యజ్ఞాలు యందు దేవతలను ఆరాధించడం, ఆ దేవతల రూపంలోనూ ఈశ్వరుని ఆరాధించడం వేదంలో మొదటి భాగం. రెండవ భాగం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని చెప్తూ ఉంటుంది. దేవతా తత్వాన్ని, ఆత్మతత్వాన్ని చెప్పేది ఉపనిషత్తు. తెలుసుకోండి ఇక్కడ. యజ్ఞయాగాలు క్రియాకలాపాన్ని చెప్తూ ఉంటాయి. దేవతాతత్వం, ఆత్మతత్వం విచారణ చేయడం కోసం ఉపనిషత్ భాగం. ఈ 2 కలిపితే వేదం. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి. ఇక్కడ ఒక 5 అంశాలు ప్రస్తావన చేశారు. త్రయీ అంటే వేదము, ఇది అర్థం ఇక్కడ. వేదానికి త్రయీ అని పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, మొత్తం వేదమునందు 4 వేదాల్లోని 3 రకాల మంత్రాలు ఉంటాయి. రుక్కులు, యజుస్సులు, సామములు అని చెప్పబడుతుంది. అంటే ఒకటి శ్లోకాత్మకం, 2 గద్యాత్మకం, 3వది గానాత్మకం. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే త్రయీ అంటే ఏంటో తెలియాలి. త్రయీ అంటే రుక్కులు, యజుస్సులు, సామములు అనబడే 3 విధాల మంత్రములతో ఉన్న 4 వేదాలకి కలిపి త్రయీ అని పేరు. రుక్కులు శ్లోకాత్మకంగా ఉంటాయి, యజుస్సులు గద్యాత్మకంగా ఉంటుంది, సామము గానాత్మకంగా ఉంటుంది. 3 కలిపితే త్రయీ. అంతేకాదు ఇంకొక అత్యద్భుతమైన అర్థం ఉందండి త్రయీ అంటే. వేదానికి మన డిక్షనరీలతో మీనింగులు చెప్పలేం, దానికంటూ వేరే శాస్త్రం చదవాలి. అప్పుడు ఒక్కొక్క వేద మంత్రంలో 3 రకాల అర్థాలు ఉంటాయి ఒకే వేద మంత్రానికి. ఒకటి ఆది భౌతిక, 2 ఆధ్యాత్మిక, 3 ఆది దైవిక. ఒకే మంత్రానికి 3 రకాల అర్థాలు ఉంటాయి కనుక మొత్తం వేదంలో ప్రతి మంత్రానికి 3 రకాల అర్థాలు చెప్పాలి కనుక వేదానికి త్రయీ అని పేరు. ఈ వేద మార్గం ప్రకారం వెళ్లే వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు.
వాళ్ళు ఉపాసనలు మంత్రదీక్షలు వాళ్ళకు ఉండవు. వాళ్ళు చేసేది ఏంటంటే నిరంతర వేదాధ్యయనం. వేదంలో చెప్పినటువంటి అగ్నిహోత్రాది కర్మలు, ఇష్టులు ఇవి చేస్తూ ఉంటారు. అదే వేదాన్ని అంగీకరించిన వాళ్ళు మరొక భాగంలో ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ శ్రవణ మనన నిధిధ్యాసన తత్వ విచారం చేస్తుంటారు. ఈ రెండు పద్ధతుల్లో వెళ్లే వాళ్ళని త్రయీ అంటారు ఇక్కడ. ఇది వైదిక మార్గం. ఇక రెండవది సాంఖ్యం అని ప్రస్తావన చేశారు ఇక్కడ. రెండవది సాంఖ్యం. సాంఖ్యం అంటే కపిలాచార్యులు ప్రస్తావించిన దర్శన శాస్త్రం పేరు సాంఖ్యం. సాంఖ్యం అంటే కపిలాచార్యుడు చెప్పిన దర్శన శాస్త్రం సాంఖ్యం. ఈ సాంఖ్యం కూడా చాలా గొప్పదే. దానిలో చెప్పిన పద్ధతి దానిలో ఉన్నది. సాంఖ్యం అంటే ఏమిటో కాదు. సాంఖ్యం గురించి అర్థం చేసుకోవాలంటే ప్రకృతి పురుష తత్వ వివేచనము, ఇది దాని యొక్క పేరు. వివేచనం అంటే వివేకము, విచారణ చేయాలి. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, దాని గురించి విచారణ చేసే శాస్త్రం పేరు సాంఖ్యం. ముందు ఆ విచారణ చేస్తే ఆ తర్వాత ఈశ్వరుడు అంటే ఏమిటో చెప్పడానికి వేదాంతం మనకు వస్తుంది. కానీ సాంఖ్యం కూడా చాలా మంచిదే. ఒక లాజికల్ గా యుక్తిగా ఆలోచించడానికి పనికొచ్చే ఒక శాస్త్రం. ఈ సాంఖ్య అనుయాయులు చాలా మంది ఉండేవారు ఈ రచన చేసే కాలానికి. పుష్పదంతో రచించే కాలానికి ఆ సాంఖ్యాన్ని ప్రమాణంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ సాంఖ్యంలో కూడా మనం సైశ్వర సాంఖ్యం, నిరీశ్వర సాంఖ్యం అని రెండు పద్ధతులు ఉన్నాయి. ఈశ్వర ప్రమాణాన్ని అంగీకరించే సాంఖ్యం కూడా ఉన్నది. అదే కపిలాచార్యుడు భాగవతంలో చెప్పినటువంటి సాంఖ్యం. ఇది ఈ సాంఖ్యం చాలా అవసరం. అందుకే వేదాంతంలో కూడా సాంఖ్యాన్ని చెప్తారు. 24 తత్వాలు వివేచన చేయించి ఈ 24 తత్వాలకు పైన పురుషుడనే జీవుడున్నాడని. 24 తత్వాలంటే ఏమిటో కాదమ్మా, అందరికీ తెలిసినదే. పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అదేవిధంగా మనోబుద్ధి అహంకార చిత్తములు. ఇది ఒక పద్ధతిలో కొందరు చెప్తారు. అదేవిధంగా అవ్యక్తము, మహత్తు, అహంకారం అంటూ మరికొన్ని కలిపి చెప్తారు. అదే తంత్రశాస్త్రం అయితే 36 తత్వాలు చెప్పారు. అంటే 24 ప్లస్ 12, మరొక 12 తత్వాలు సూక్ష్మమైనవి చెప్పారు. మొత్తానికి ప్రపంచంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కలిపితే అవి అర్థమైంది కదా. కనబడే పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు అందరికీ తెలిసినవే. వీటి గురించి వివేచన చేస్తూ వీటికి అతీతమైన పరతత్వం గురించి చెప్పడానికి పనికొచ్చే శాస్త్రం పేరు సాంఖ్యం. ఇదొకటి. ఈ సాంఖ్యం అంటే మళ్ళీ భగవద్గీతలో సాంఖ్యయోగం రెండోది వస్తుంది. అది కూడా ఇక్కడ తీసుకోవచ్చు ప్రమాణంగా. ఎందుకంటే కపిలాచార్యుని సాంఖ్యమే కాకుండా ఇక్కడ సాంఖ్యానికి భగవద్గీతలో చెప్పిన అర్థం తీసుకుంటే త్రయీ అనేది వేదముల్లో కర్మకాండని చెప్తుంది, సాంఖ్యం అనేది వేదాంతాన్ని చెప్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వేదాంతం చెప్పడానికి భగవద్గీతలో 2వ అధ్యాయం చెప్పాడు ఆయన. దానికి ఏం పేరు పెట్టాడు? సాంఖ్యయోగం అని పేరు పెట్టాడు. సాంఖ్యమని వేదాంతానికి పేరు. ఏమిటయ్యా దాని అర్థం అంటే సమ్యక్ ఖ్యాతం ఇది సాంఖ్యం అని అర్థంట. ఎంత అద్భుతమైన విశేషం చూడండి. సమ్యక్ ఖ్యాతం అంటే సంపూర్ణముగా చెప్పబడినటువంటిది సాంఖ్యం. అంటే భగవత్తత్వాన్ని, వేదాంతాన్ని చక్కగా వివరించితే దాని పేరు సాంఖ్యం అన్నారు ఇక్కడ. కనుక త్రయీ అంటే వేదములు యందు చెప్పబడ్డ కర్మకాండ అంతా త్రయీ. సాంఖ్యం అనగా వేదాంత శాస్త్రము. ఈ అర్థము చెప్పుకోవచ్చు, సాంఖ్య దర్శనం చెప్పుకోవచ్చు. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. దుర్వాసో మహర్షి కడుపు నిండా తిని సంతోషించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు రాముడు. సభ తీర్చి ఋషుల్ని, మంత్రుల్ని అందరినీ పిలిచాడు. లోపలకొస్తే చంపేస్తానని చెప్పాను. మాట తప్పి లోపలకొచ్చాడు లక్ష్మణుడు. నేనేం చెయ్యాలని అడిగాడు. కాబట్టి రామ మీరు చంపేసేయాలి లక్ష్మణుణ్ణి అన్నారు. వ్యక్తిని చంపినా ఒకటే, వ్యక్తిని కంటితో చూడకుండా మాట్లాడకుండా ఉన్నా ఒకటే. కాబట్టి నేను ఇకపైని ఇతనితో మాట్లాడను, ఇతన్ని చూడను. కాబట్టి ఇతనికి దేశ బహిష్కారం విధిస్తున్నాను, ఇతను వెళ్ళిపోవాలన్నాడు. లక్ష్మణస్వామి ఆ మాట విన్నారు. కనీసం బాధపడలేదు. అన్నయ్యని రక్షించడానికి ప్రయత్నం చేశాను, అన్నయ్య కోసం ప్రాణం వదిలేస్తున్నాను, చాలు. కనీసం తన ఇంటికి వెళ్ళలేదు ఆయన. తిన్నగా సరయూ నది ఒడ్డుకెళ్ళి పద్మాసనం వేసి కూర్చుని యోగ విద్య చేత ఊపిరినంతటినీ కూడా బంధించాడు. వెంటనే దేవేంద్రాదులు ఊర్ధ్వలోకాల నుండి వచ్చి స్వాగతం చెప్పి విష్ణువాంశ అని ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్ళిపోయారు. లక్ష్మణస్వామి వెళ్ళిపోయాక ఉండలేకపోయాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి భూమిలోకి ప్రవేశించినా ఉండగలిగాడు, కానీ లక్ష్మణస్వామి లేకపోతే ఉండలేకపోయాడు. భరతుణ్ణి పిలిచి పట్టాభిషేకం చేసుకోమన్నాడు. అన్నయ్య నువ్వు లేకుండా మేము ఉండలేమన్నాయా, నీ తోడిదే మా జీవితం అన్నాడు. అప్పుడు ఉత్తర కోసల రాజ్యం, దక్షిణ కోసల రాజ్యం అని విభాగం చేసి లవకుశలకి పట్టాభిషేకం చేసి తాను సరయూ నది యందు ప్రవేశం చేయడం కోసమని చెప్పి మౌనంగా పూజ చేసి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు.
ఆయనతో పాటుగా కోసల దేశంలో ఉన్న ప్రజలు, వానరములు, భల్లూకములు, ఋషులు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆయన సరయూ నది దగ్గరికి వెళ్ళి నీటిలో ప్రవేశిస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి స్వాగతం చెప్పారు. రామచంద్రమూర్తి సశరీరుడై నడుస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరములోనికి, శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సులోనికి ప్రవేశించి అవతార పరిసమాప్తి చేశారు. ఆయన వెనక కొన్ని లక్షల మంది రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేమని సరయూ ప్రవేశం చేస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారి వంక చూసి చెప్పాడు, నన్ను విడిచిపెట్టి ఉండలేక వచ్చేశారు వీళ్ళందరూ, వీళ్ళకి కూడా తగిన లోకాన్ని ఇమ్మన్నాడు. సంతాన లోకాన్ని ఇస్తున్నానని బ్రహ్మగారు వాళ్ళందరినీ ఆ లోకానికి పంపించారు. రామావతార పరిసమాప్తి కూడా లక్ష్మణస్వామి వలననే. అన్నగారికి శాపం వస్తే తట్టుకోలేనని తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు లక్ష్మణస్వామి. ధర్మమూర్తిగా, మహారాజుగా సింహాసనం మీద కూర్చుని శిక్ష వేసి తమ్ముణ్ణి పంపి ధర్మమూర్తిగా నిలబడ్డాడు. వ్యక్తిగా తమ్ముణ్ణి వదిలి ఉండలేక ఉత్తర క్షణంలో సరయూ ప్రవేశం చేసి అవతార పరిసమాప్తి చేశాడు. రామావతార పరిసమాప్తి చేయించడానికి లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళడం వినా దేవతలకు కూడా మార్గం లేకుండా పోయింది. ఆ అన్నదమ్ముల అనుబంధం అంటే అంత గొప్ప అనుబంధం. నేను మీతో ఒక యథార్థం విన్నపం చేస్తున్నాను. శ్రీరామాయణం చదివిన వాడి జీవితంలో అన్నిటికన్నా మధురాతి మధురమైన సంబోధన ఏదో తెలుసా? అన్నయ్య, వదిన. ఈ రెండు మాటలకి వాడు ప్రాణం వదిలేస్తాడు. ఎంత ఇష్టమో చెప్పలేను. అందున అన్నయ్య అన్న పిలుపు కన్నా వదిన అన్న పిలుపు ఎంత మాధుర్యంగా అనిపిస్తుంది. అసలు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి భరత శత్రుఘ్నులు, ఆ శ్రీరామాయణ గాథ చదివినవాడికి వదిన అన్న పిలుపు అంత మధురంగా ఉంటుంది, అంత పవిత్రంగా, అంత భక్తిగా ఉంటుంది. అసలు నిజంగా అబ్బా ఏమన్నయ్యా ఏం వదినరా అనిపిస్తుంది శ్రీరామాయణం చదివితే. అంత మాధుర్యం వాళ్ళ ప్రేమ. అబ్బా ఏమి ప్రేమో ఆ అన్నదమ్ములది. అరణ్యవాసం చేయడానికి వెళ్ళి రామచంద్రమూర్తి కూర్చున్నారు. గుహుడు వచ్చి ఆయనకి ఏదో తినడానికి కాసిన పళ్ళు అవి పట్టుకొచ్చి ఆకులో పెట్టాడు తినమని. పెడితే మహానుభావుడు రామచంద్రమూర్తి ఆచమనం చేసి అన్నాడు, నా తండ్రి నేను ఇవాళ అరణ్యవాసానికి వెళ్ళిపోయానన్న దిగులుతో ఏమీ తిని ఉండడు. ఎంత ఏడిచాడో, ఏడిచి 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 ఎన్నో మాటలు స్పృహ తప్పిపోయి ఉంటాడు. నా తల్లి కౌసల్యామాత గుండె బద్దలైపోయి ఉంటుంది. అసలు ఉందో లేదు. అయోధ్య పట్టణం అంతా చీకటితో ఉంటుంది. ఎక్కడ ఏమీ ఉత్సవాలు ఉండవు. నేను వెళ్ళిపోయానని మా అమ్మ నాన్న అంత బెంగ పెట్టుకుని ఉంటారు. నాకు అది జ్ఞాపకం వస్తే తినబుద్ధి ఇట్లేదు. అందుకని ఆచమనం చేస్తాను చాలని ఆచమనం చేసి పడుకున్నాడు. దేని మీద? కాసిని గడ్డి పరకలు తీసుకొచ్చి గుహుడు అక్కడ వేసి రామా పడుకోండి అన్నాడు. రామచంద్రమూర్తి ధర్మం అంటే ధర్మం. ఆ గడ్డి పరకల మీద తన చేతిని తాను తలగడగా పెట్టుకున్నాడు. లక్ష్మణస్వామి అలోమని ఏడిచాడు. దేనికో తెలుసా అండి? ఏ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద కిరీటం పెట్టబడుతుందని ఊహించాడో పట్టాభిషేకంలో, ఆ రామచంద్రమూర్తి ఒక రాతి మీద కూర్చుని లక్ష్మణ వెళ్ళి ఆకు దున్నెలో జిల్లేడు పాలు పట్రా అన్నాడు. ఎందుకన్నయ్యా అన్నాడు. ఒరేయ్, నేను అరణ్యవాసం చెయ్యాలి కదా, ఈ జట పాయలుగా ఇలా ఉండకూడదురా, ఇది జటలు కట్టేయాలి. ఈ జుట్టు మీద జిల్లేడు పాలు పోస్తే అది అట్టలు కట్టేస్తుంది, పట్టుకొచ్చి పోయిరా అన్నాడు. అన్నయ్య, నీ శిరస్సు మీద గంగాది తీర్థముల చేత అభిషేకం జరిగితే కిరీటం పెడితే చూడాలనుకుని మురిసిపోయానన్నయ్య. నా చేతులతో జిల్లేడు పాలు పోయినా నీ తల మీద ఎంత ఏడ్చాడో మహానుభావుడు. జిల్లేడు పాలు పోయించుకుని అట్టలు కట్టిన తలతో చెప్పులు లేకుండా 14 ఏళ్లు తిరిగాడు. అంతటి ధర్మమూర్తి. గుహుడు గడ్డి పరకలు పరిచి పడుకోమంటే తృణముల మీద, తృణశయ్య మీద పడుకున్నాడు తన చేతిని తలగడగా పెట్టుకుని. పడుకున్న రాముణ్ణి చూసి, నా భర్త ఆయన అలా పడుకుని నిద్రపోతుంటే నేను అలా పడుకోను, బాగుండదని అనకూడదని సీతమ్మ తల్లి పరమభక్తితో భర్తకి నమస్కరించి ఆమె కూడా ఆయన పక్కనే పడుకుంది. ఆయన భుజాన్ని తలగడగా చేసుకుని నిద్రపోయింది. నిద్రపోయిందన్న మాటకు అర్థం నా భర్త ఉన్నాడు, ఆమెకి తృప్తి. గుహుడు ఆటవికుడు, గుహుని యొక్క పరివారం ఆటవికులు.
వాళ్ళు చుట్టూ నిలబడి చూస్తున్నారు. ఆమెయో సూర్యచంద్రుల యొక్క కిరణములు కూడా తెలియని తల్లి. లక్ష్మణస్వామి ధనస్సు పట్టుకుని ఓ మూల నించున్నాడు. ఉద్వేగంతో ఊగిపోతున్నాడు. కన్నుల వెంట నీళ్ళు అలా కారిపోతున్నాయి, గొట్టంలోంచి కారిపోయినట్టు. గుహుడు వెళ్ళన్నాడు, నీకు కూడా తృణశయ్య పరిచాను, అదిగో గడ్డి వేశాను, లక్ష్మణ నువ్వు వెళ్ళి పడుకో, మేము ఉన్నాంగా, మాకు ఈ అరణ్యం యొక్క ఆను పాను తెలుసు, మేము ఉండగా రామచంద్రమూర్తిని ఎవరేం చేస్తారు, మేము కాపు కాస్తాను రాత్రంతా తెలివిగా ఉండి, నువ్వు పడుకో అన్నాడు. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, కథం దాశరథం భూమౌ శయనే సహసీతయా శక్త్యా నిద్రామయా లుబ్ధుం జీవితం వా సుఖానివా. ఏమిటయా పడుకో 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 అంటావు, ఏం పడుకోను? మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి మా నాన్నగారు పిల్లలు లేక 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 అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి వాడు, పరమధర్మాత్ముడు, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అటువంటి వాడు మా వదిన సీతమ్మతో కలిసి తృణశయ్య మీద పడుకున్నాడు. మా వదిన బంగారు తల్లి, జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వదిన గారు. అటువంటి తల్లి ఇంతమంది చూస్తూ ఉండగా తృణశయ్య మీద తలగడ లేకుండా ఆమె భర్త యొక్క చేతిని తలగడా పెట్టుకు పడుకుందయా. ఇది చూసి నేను నిద్రపోనా, నాకు నిద్ర వస్తుందా, ఎలా పడుకుంటానయా అని వలవల ఏడ్చాడు. ఆ రాత్రంతా నిద్రపోలా, ఏడుస్తూనే ఉన్నాడు. అన్న కష్టానికి అంత వగచాడు మహానుభావుడు. అన్నయ్య అంటే అన్నయ్యే, కష్టంలో ఉన్నాడా సుఖంలో ఉన్నాడా దానితో సంబంధం లేదు. శ్రీరామాయణం ఆ అన్నదమ్ముల ప్రేమ అంటే అంత గొప్పది. శ్రీరామాయణం లాంటి కావ్యం అసలు అటువంటి అన్నదమ్ములు ఆ ప్రేమ అపురూపం. దశరథుడు ధన్యాత్ముడు అటువంటి కొడుకుల్ని కని. ఆ లక్ష్మణస్వామి అరణ్యవాసంలో రామచంద్రమూర్తితో కలిసి వెడుతూ ఆ ఋష్యమూక పర్వతం మీద సీతమ్మ తల్లి యొక్క నగల మూట కింద పడేస్తే ఆ నగల మూటని తెలిసి రామచంద్రమూర్తి చూస్తున్నారు. సీతమ్మ తల్లి ఆభరణములు అన్న ప్రసక్తి రాగానే ఆయన కళ్ళలో బాష్పధార పడి కళ్ళ నీరు చిప్పిల్లింది. ధర్మాత్మురాలు, మహాపతివ్రత, వద్దు వద్దు అన్నా మీరు లేని అయోధ్య నాకు అరణ్యం, మీ తోడిదే నాకు అయోధ్య అని వచ్చింది. ఆ రాక్షసుడు ఎత్తుకుపోతున్నప్పుడు ఎంత ఏడ్చిందో, ఈ నగలు మూట కింద పడేసినప్పుడు ఎంత బాధతో పడేసిందో, ఆ భావన చేత ఆయనకి ఆభరణాలు కనపడలేదు. లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ నువ్వు చూడన్నాడు. రామాయణం నరుడి కథ, ఆ ఉద్వేగాలు ఉంటాయి అని మనం చెప్పినప్పుడు ఈ సందర్భంలో కూడా ఉంటాయి. ఏవేవో సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ఇలాంటి ఉండవని చెప్పడం కూడా మళ్ళీ తప్పే. కాబట్టి లక్ష్మణస్వామి ఆ మూట చూసి ఆ మూట విప్పి ఆ నగల్ని చూడగానే ఒక అద్భుతమైన మాట అన్నాడు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. లక్ష్మణస్వామి నగలు తీశాడు. అన్నయ్య నాహం జానామి కేయూరే, ఇవి కేయూరములు వాడవాళ్ళు భుజములకు పెట్టుకుంటారు. అన్నయ్య నాకు తెలియదు ఇవి, నేను తెలియదు అంటే లక్ష్మణుడికి తెలియదని కాదు, లక్ష్మణుడికి జ్ఞాపకంలో లేదు అని. కాబట్టి చూడడం ధర్మం, కానీ చూసింది మనసులోకి చేరడం వేరు. లక్ష్మణస్వామి చూసి ఉండొచ్చు కానీ జ్ఞాపకంలో లేదు. అంటే దృష్టి పవిత్రత అటువంటిది. నాహం జానామి కేయూరి నాహం జానామి కుండలే, వదిన కుండలాలు నాకు జ్ఞాపకం లేవు. నూపురత్యభిజానామి, అన్నయ్య వదిన పెట్టుకున్న నూపురములు నాకు జ్ఞాపకం. ఆమె పాదములకున్నటువంటి ఆ మణినూపురములు నాకు బాగా జ్ఞాపకం. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్. వదినమ్మ అంటే తల్లి లేని వాడికి కన్న తల్లే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారసింహాయ నమః. కల్పవృక్షం వంటి నిన్ను సేవించేవాన్ని నీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. నిన్నే నువ్వే సర్వస్వము, అన్నీ నువ్వే.
చెడు మంచి కూడా అంతా నువ్వేనే. నా పూర్వజన్మ, ముందు జన్మ, ఈ జన్మ కూడా నువ్వేనే. నేను చేసే ప్రతి ఒక్క అక్షరం నువ్వేనే అనే కల్పవృక్షంలాగా అనుకుంటూ నిన్ను స్మరించే వాళ్లకు నీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఏది కలగదు, అప్పుడప్పుడు నాది అనేది వచ్చేస్తుంది. అప్పుడు కల్పవృక్షం అనేటువంటిది లేదే. నేను చేశాను, నా కొడుకు, నా బిడ్డ అనేది వచ్చేస్తుందే. ఎవరు అనరు ఇది సంతానం అంతా పరమాత్మ నువ్వే చూసుకో అని చెప్పరు ఎవరు కూడా. అట్లా ఊరికే పొగటం కాదు, అనుగ్రహాన్ని తప్పకుండా దాన్ని అనుభవించాల. అయితే నీ యొక్క అనుగ్రహం వారు చేసుకున్నటువంటి సేవకు తగినట్లుగానే ప్రసరిస్తుంది. ఏ విధంగా వాళ్ళు సేవ చేసుకుంటున్నారో, ఏ విధంగా నిన్ను కొలుస్తున్నారో. ఈ ప్రపంచమంతా అశాశ్వతము, నాకు ఎటువంటి మోహము లేదు, ఎటువంటి అటాచ్మెంటు లేదు అని తెలుసుకొని సేవిస్తున్నారా? నాకు ఇంకా భోగభాగ్యాలు ఇవ్వు, ఇంకా 10 రాజ్యాలు ఇవ్వు, ఇంకా 10 పిల్లలు ఇవ్వు అనేటువంటి మనస్సుతో సేవిస్తున్నారా? ఇక ఏదైనా ఇంకోటి ఏదైనా గెలిచాలా అని చెప్పేసి కేవలం తాత్కాలికంగా భక్తిని చూపిస్తూ సేవిస్తున్నారా? నానాతరం, నానా మాదిరిగా ఉంది భక్తి. ఏ భక్తినో తెలియదు. అందుకని వారు చేసుకున్న సేవకు తగినట్లుగానే ప్రసరిస్తుంది. ఆ ఎనర్జీ స్వామి నుంచి వచ్చేటువంటి రేస్, స్వామి నుంచి వచ్చేటువంటి ఒక కరుణ వాళ్ళ యొక్క ప్రవర్తనకు ఎంత ఉందో అంత మాత్రం తగులుతుంది. అంతేగాని వ్యక్తులలో గొప్పవారు తక్కువవారు అనేటువంటి స్థాయిలను బట్టి ఫలము లభించదు. అయ్యో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు, వీళ్ళకి ఎక్కువ అనుగ్రహాన్ని ఇవ్వాలా, వీళ్ళు చాలా చాలా ధన సాయం చేశారు, వీళ్ళు కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఇట్లా పట్టి వాళ్లకు సేవ చేస్తే బాగుంటుందండి? ఒప్పుతుందా సమాజం? చూడటానికి బాగుంటుందా? ఒకే సమంగా అందరినీ అనుగ్రహించాల. నువ్వు చేయలేదని, నువ్వు చేశావని, నువ్వు లాస్ట్ ఇయర్ చేశావు, ఈ ఇయర్ చేయలేదని ఇట్లా చెప్పకూడదు. మనం లాస్ట్ ఇయర్ చేసిన వాడికి అనుగ్రహం ఒకటే ఉండాలా, ఇప్పుడు చేసిన వాడికి ఒకటే ఉండాలా. ముందు చేయబోయేటువంటి వాళ్ళు ఉంటారు, వాడిని కూడా అట్లా అనుగ్రహిస్తే రేపు పొద్దున వాడు ధనం కలిగి వాడు చేయవచ్చు కదా. నీ ప్రసాద మూలాన వాడికి ధనం కలగచ్చు, దరిద్రం పోవచ్చు, వీళ్ళకన్నా ఎక్కువ చేయగలడు. అందుకని సమానంగా చూడాలా. పరమాత్ముడు చేసేది అది, వీళ్ళందరినీ సమానంగా చూస్తాడు. అందరితోనూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయికి ఎట్లా ఉందో అట్లా వాళ్ళకి బట్టి వాడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఓ భగవంతుడా, మానవుడు ఎప్పుడూ విషయభోగాలనే ఎప్పుడూ అదన్నీ కోరుకుంటూ ఉంటాడు. విషయభోగాలు అంతే మాకు కావాలా, సంసారం అనే నూతులోకి కూరుకొని పోతాడు. ఇంకా దినదినము సంసారంలో ఉండేవాడు ప్రతి నిత్యము కూలుకుపోతున్నాడు, కానీ పైకి లేచేటువంటిది లేదు. దినం 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 ఆశ పెంచుకుంటూ ఇది ఉండాలా, ఇది ఉండాలా, ఇది ఉండాలా సంగ్రహిస్తారు చాలామంది. అంగడికి వెళితే ఇది బాగుంది ఒకటి, అది బాగుంది, ఊరికే డబ్బు వేస్ట్. అశాశ్వతమైంది, అది మనకు పనికిరాంది చాలా వరకు ఖరీదిస్తున్నారు, తీసుకొచ్చేస్తారు. ఇంకా కూరుకొని పోతున్నాడు నూతిలోకి. ఇంకా కొన్ని వస్తువులు చూసి అప్పైనా చేసి కొనుక్కుంటున్నాడు. ఎట్లా ఉందండి? ఉబిలో పూడుకుపోయినట్టుగా పైకి రాలేడు, ఇంకా అట్లా లోపలికి పోతూ ఉంటాడు. ఆ నూతిలో కాలం అనే సర్పం ఉంది, జాగ్రత్త. నేను కూడా ఆ మానవుడిలాగానే ఆ నూతిలో పడిపోవలసిన వాడిని కానీ దేవర్షి అయినటువంటి నారద మహర్షి నన్ను తనవాడిగా స్వీకరించి అనుగ్రహించాడు. నేను కూడా అట్లనే పోవాలా. రాక్షసుడి కొడుకు ఎట్లా ఉంటాడు? వీడిలాగానే ఉంటాను నేను కూడా. సంసార కూపంలో
లోపలికి ఉబిలో మునిగిపోవాలా స్వామి. అట్లా లోపలికి పోతూ 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 ఉంటే కాల సర్పం అనేటువంటిది, విషసర్పము ఉన్నది, ముంగేస్తుంది అక్కడ. అటువంటి సందర్భంలో నారదుడు వచ్చి నన్ను రక్షించాడు. నారదుడు ఉపదేశం వల్ల నీ అనుగ్రహాన్ని నేను ఈరోజు పొందుతున్నాను. అటువంటి నూతిలో పడిపోకుండా కాపాడాడు స్వామి నారద మహర్షి. అటువంటి నీ సేవకులు సేవను నేను ఎన్నడూ విడిచిపెట్టను. అటువంటి సేవకులను నేను, వాళ్ల సేవ నేను ఎప్పుడు విడిచిపెట్టను. నువ్వు అనంత నీ సేవకుడైన నారద మహర్షి యొక్క మాటలను నిజం చేయటానికై నా తండ్రి అయిన హిరణ్యకశిపుడిని వధించి నా ప్రాణాలను కాపాడావని నేను తలుస్తున్నాను. ఎందుకంటే నా తండ్రి నన్ను అన్యాయంగా చంపాలనుకుని చేతిలో కత్తి పట్టుకుని ఇలా అన్నాడు, ఊరి నేను నీ తల నరుకుతున్నాను, నాకంటే మరో ప్రభువు ఉంటే ఆయన నిన్ను కాపాడుగాక అని నన్ను నరకటానికి సిద్ధపడ్డాడు ప్రభు. అటువంటి స్థితిలో నువ్వు నన్ను రక్షించావు. నువ్వే ఈ జగత్తు, నువ్వు తప్ప ఈ జగత్తులో రెండవది లేదు ప్రభు. నువ్వే ఈ జగత్తుకు కారణమై ఉన్నావు. నీలోనే ఉంది, విలీనం అవుతుంది ఇదంతా కూడా ప్రపంచం. ఇది బయట కనపడుతుంది, మళ్ళీ నీలో వెళ్ళిపోతుంది. నువ్వే దీన్ని నిలబెడుతున్నావు స్వామి. ఈ ప్రపంచాన్ని నిలబెట్టేది కూడా నువ్వేనే. ప్రపంచమంతా నువ్వేనే. ఈ ప్రపంచాన్ని సృష్టించి చూపిస్తున్నావు, అది నువ్వేనే. ఈ ప్రపంచాన్ని మళ్ళీ లోపల పెట్టుకుంటున్నావు, అది నువ్వేనే. ఎంత మాయ! మా తండ్రి గారికి వచ్చినటువంటి చెడు బుద్ధి, ఆ చెడు బుద్ధిలో నాకు మంచిది చేసేసావు. అందుకని నువ్వే దీన్ని నిలబెడతావు. కానీ నువ్వు జగత్తు కంటే విలక్షణంగా ఉన్నావు. ఇట్లయినా కూడా దానికన్నా దూరంగా ఉన్నట్టున్నావు. ఏదో మాకందరికి భ్రమలాగా అదే వేరే ఇదే వేరే అనే విధంగా చూపిస్తున్నావు. మేము కూడా అట్లనే ఒప్పుకోవాల్సి వస్తూ ఉన్నది, అదే వేరే ఇదే వేరే అని. అట్లా చేసేసావు. కానీ రెండు ఒకటే అనేది అందరికీ తెలుసు. కానీ ఇవి రెండు వేరే అనే విధంగా నువ్వు చూపిస్తున్నావు. ఎంత మాయ, ఎంత మహిమ! ఈ విలక్షణంగా ఉందే ఇది, వేరువేరుగా ఉన్నదే ఇది, అంతా నువ్వే కదా. త్రిగుణాల పరిణామ రూపమైన ఈ జగత్తును నువ్వే నీ మాయాశక్తితో సృష్టించి దానిలో నువ్వే ప్రవేశించి ఆ గుణాల కారణంగా నువ్వే అనేకము అన్నట్లుగా ప్రకాశిస్తున్నావు. ఎప్పుడు జగత్తులో ప్రవేశించావో జగత్తులో ఉండేటువంటి అన్ని శక్తులు నువ్వే మాయాశక్తులు కదా. అనే విధంగా తెలపటానికి నువ్వు చేస్తున్నావు. కానీ ఇది కూడా నీలోనే ఉండింది కదా. నీలో ఉండినటువంటి పదార్థం నువ్వే సృష్టించి అది వేరేగా అనిపిస్తూ దాంట్లో నువ్వు మా ఎదురుగా దాంట్లో ప్రవేశిస్తూ అవన్నీ కూడా నువ్వేగా అనిపించుకున్నావు, అనిపించావు, అనిపించేటట్లు చేశావు. భిన్నంగా కూడా ఉన్నావు, ఏకంగా కూడా ఉన్నావు ప్రభు. నారసింహాయ నమః.